అందరికీ నమస్కారం. మీరు ప్రేమ్ నగర్ సినిమా చూసారా? అక్కినేని నాగేశ్వరరావు, వాణిశ్రీ జంటగా నటించిన ప్రేమ్ నగర్ ఆ రోజుల్లో సూపర్ డూపర్ హిట్. ఆ సినిమా కథ ఎవరు రాశారో మీకు తెలుసా? సుప్రసిద్ధ రచయిత్రి కోడూరి కౌసల్యాదేవి గారు రాశారు. ఆవిడ ప్రేమ్ నగర్ ఒక్కటే కాదు, డాక్టర్ చక్రవర్తి వంటి సినిమాలకు కూడా ఆవిడ కథనే ఉపయోగించడం జరిగింది. అంతేనా, చక్రభ్రమణం, శాంతినికేతన్, చక్రవాకం, శంఖుతీర్థం వంటి అనేక నవలలతో ఆమె తెలుగు సాహితీ లోకాన్ని సుసంపన్నం చేశారు. ఆ నవలలతో ఆమె కాస్త అభిమానుల ఆరాధ్య రచయిత్రిగా మారిపోయారు. ఆవిడ జన్మదినం సందర్భంగా వారి సోదరి విజయరాణి గారు తన అక్కగారి గురించి కొన్ని స్మృతులను మనతో పంచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. విజయరాణి గారు కూడా మంచి రచయిత్రి. విజయరాణి గారి మాటల్లో కోడూరు కౌసల్యాదేవి గారి గురించి విందాం, సరేనా? అందరికీ నమస్కారం అండి. కోడూరు కౌసల్యాదేవి మా చిన్నక్క. ఆవిడ జన్మదినం సందర్భంగా ఆమెను ఆరాధించిన పాఠకులను, అంటే మిమ్మల్ని ఒకసారి పలకరించాలని అనిపించింది నాకు. ఆవిడకి సంబంధించిన కొన్ని విశేషాలను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మా అక్క కాలేజీ మ్యాగజైన్లో రాసిన కథలతో సాహితీ లోకం వైపు చిన్న చిన్న అడుగులు వేసింది. ఆంధ్రప్రభ సచిత్రవార పత్రిక నిర్వహించిన ఉగాది నవలల పోటీలో ప్రథమ బహుమతి పొందిన చక్రభ్రమణం నవల ఆమెను సాహితీ సామ్రాజ్య ఆకాశపుటంచులను తాకే స్థాయిలో నిలిపింది. అక్కడి నుంచి ఆవిడ కలం నుండి వెలువడిన ప్రేమనగరు, చక్రవాకం, చక్రనేమి, శంకుతీర్థం, భాగ్యచక్రం, ధర్మచక్రం, సంసార చక్రం వంటి అనేక నవలలు తెలుగు పాఠక లోకాన్ని ఒక ఊపాయని చెప్పక తప్పదు. ఆ క్రమంలో ఎన్నెన్నో నవలలు, కథలు ఆమె కళాన్ని నిర్విరామంగా కదిలించాయి. శరత్ బాబు సృజించిన దేవదాసు, పార్వతి పాత్రలు సాహిత్య ప్రపంచంలో అజరామరంగా నిలిచిపోయి ఉన్నట్లే చక్రభ్రమణంలో ఆమె ప్రాణం పోసిన మాధవి, చక్రవర్తి పాత్రలు, ప్రేమనగర్లోని కళ్యాణలత, శాంతినికేతన్లోని శాంతి, రాజాల పాత్రలు మన మనసుల్లో ముద్రించుకుపోయాయి. కౌసల్యాదేవి గారు రచయిత్రిగానే తెలుసు చాలామందికి. ఆమెలో ఒక చిత్రకారిణి, ఒక మధుర గాయని కూడా దాగి ఉన్నారు. వీణా, వయలిన్లను ఆవిడ ఔపాసన పట్టిందని చెప్తే అతిశయోక్తి కాదు. ఆమెను ఒక్కసారి చూస్తే చాలని దూర దూరాల నుంచి ఆమె అభిమానులు వెల్లువగా వచ్చేవారు మా ఇంటికి. నిరాడంబరితే ఆభరణంగా భావించే ఆవిడ సభలకు, సన్మానాలకు దూరంగా ఉండేది. ఆమె నవలల కోసం మాసపత్రికలైన యువ, జ్యోతి, స్వాతి వంటివి పోటీపడి ప్రయత్నించేవి. ఆమె నవలలకు సజీవ రూపాన్ని కల్పించాలన్న కోరికతో చిత్రసీమ నిర్మాతలు కూడా మా ఇంటి దగ్గర క్యూ కట్టేవారన్నది అతిశయోక్తి కాదు. ఒక పత్రిక సర్క్యులేషన్ను విపరీతంగా పెంచిన ఘనత చక్రభ్రమణం, శాంతినికేతన్ నవలలదే అని చెప్పాలి. చిన్నతనం నుంచి కూడా రచనల పట్ల ఆవిడ కనబరిచే ఏకాగ్రత నన్ను ఆకర్షించేది. ఆ సమయంలోనే రచనలు చేయాలన్న కోరిక బలపడింది నా మనసులో. మా డాబా పైన ఒక ద్రాక్ష పందిరి ఉండేది. ఆవిడ రచనల కోసం ఎన్నుకున్న మక్కువైన ప్రదేశం అదే. దాని క్రింద కూర్చుని, పడుకుని రాసుకుంటూ ఉండేది రేయింబగళ్ళు. తెలుగు సాహితీ ప్రపంచంలో కళామ తల్లికి తన రచనలతో నిర్విరామంగా నీరాజనాలు ఇచ్చిన కౌసల్యాదేవి గారు ఆమె మెడలో ఒక మణిహారంగా ఎప్పటికీ నిలిచే ఉంటారు. కౌసల్యాదేవి ఏప్రిల్ 27, 1936లో రాజమహేంద్రవరంలో జన్మించింది. ఆవిడ విజయవాడలో అరికిపూడి వారి ఇంటి కోడలైంది. బావగారు ఉత్తర భారతదేశంలో ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేసేవారు.
అక్క ముగ్గురు సంతానంలో అమ్మాయి పెద్దది. బెంగళూరులో లెక్చరర్గా చేస్తుంది. అల్లుడు వ్యాపార రంగంలో ఉన్నారు. పెద్ద కుమారుడు ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి. చిన్న కుమారుడు అమెరికాలో ఉన్నాడు. ముగ్గురు కూడా పిల్లపాపలతో హ్యాపీగా ఉన్నారు. అక్క రచించినవి ఒక 40 దాటి ఉంటాయి పుస్తకాలు, నవలలు, కథలు, సంపుటిలు కలిపి. అనేక సాహితీ సంస్థల నుండి పురస్కారాలను పొందింది ఆవిడ. 40 వసంతాలు కళామ తల్లి సేవలో రాసి రాసి అలిసిన ఆమె చేయి మే 14, 1998న విశ్రాంతి కోరింది. నెమలి కన్నుల ఆఖరి నవలతో ఆమె కలం కన్నీరు కార్చింది. అభిమానులు, ఆత్మీయులు గుండెలు బరువెక్కాయి దుఃఖాన్ని దాచుకుని. చిన్నక్క, నీ జన్మదిన సందర్భంగా నీకు ఇవే మా నివాళులు. సిపి ఛానల్ వారి కృతజ్ఞతలు. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.